జగిత్యాల జిల్లాలో ఈ రోజు వినాయక నిమజ్జనం సందర్భంగా అధికారులు అన్ని ఏర్పాట్లు సజావుగా నిర్వహించారు. పట్టణంలో ఈ రోజు రేపు వినాయక నిమజ్జనం నిర్వహిస్తారని ఈ సందర్భంగా ఈ రోజు పట్టణంలో 30% వినాయకుడు నిమజ్జనం జరగగా రేపు 70% వినాయకులను నిమజ్జనం చేయనున్నారు. భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు చేశామని నిమజ్జన సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ శాఖ గట్టి బందోబస్తు నిర్వహించారు. అదేవిధంగా చింతకుంట తటాకం వద్ద నిమజ్జనానికి అనువుగా భారీ క్రేన్ మరియు గజ ఈతగాలను సేఫ్టీ జాకెట్స్ ఏర్పాటు చేశారు. నిమజ్జన ర్యాలీలలో భక్తులకు నీటి సదుపాయం కల్పించామని తెలుపుతున్న మున్సిపల్ చైర్పర్సన్ ఆడువాల జ్యోతితో మా ప్రతినిధి ప్రవీణ్ కుమార్ ఫేస్ టు ఫేస్. నవరాత్రి ఉత్సవాల తర్వాత ఈ రోజు నిమజ్జనం మాత్రం సజావుగా జరుగుతుంది. అయితే భారీ ఎత్తున ఏర్పాట్లు కూడా చేసినప్పుడు అధికారులు తెలియజేస్తున్నారు. అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే ఇక్కడ క్రేన్లు కూడా ఏర్పాటు చేశారు. సేఫ్టీ జాకెట్లతో పాటు ఇటు గజ ఈతగాలను భద్రతా బలగాలను కూడా ఏర్పాటు చేశారు. అయితే ఇక్కడ మనతో పాటు మున్సిపల్ చైర్పర్సన్ మనతో పాటు ఉన్నారు. అయితే మరిన్ని వివరాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి మేడం. యాక్చువల్లీ మాకు పోలీస్ డిపార్ట్మెంట్, రెవెన్యూ అండ్ కరెంట్ డిపార్ట్మెంట్, మున్సిపల్ డిపార్ట్మెంట్, ఎవ్రీథింగ్ అన్ని డిపార్ట్మెంట్స్ మాకు చాలా సపోర్ట్ చేస్తున్నాయి. ఎందుకంటే ఇది ఒక్కరితోటే అయ్యేది కాదు కాబట్టి అన్ని డిపార్ట్మెంట్లు సపోర్ట్ చేస్తున్నాయి కాబట్టి మేము ఇంకా ఈజీగా ఈ వర్క్స్ అన్ని చేసుకోవడం జరుగుతుంది. దాంతోపాటు ప్రజలకు మెయిన్ ఏంటంటే మా ఎజెండా ప్రజలకు వచ్చే గణపతిని తీసుకొని వచ్చిన ఈ భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎట్లాంటి ఇబ్బంది లేకుండా వాళ్ళు ఎట్లయితే మనం వచ్చి మళ్ళీ ఎలా అయితే వచ్చిరో అలాగే వెళ్ళడానికి చూసుకోవడానికి మేము అన్ని అరేంజ్మెంట్స్ చేసుకున్నాం. ఎస్పీ గారు కూడా, కలెక్టర్ గారు కూడా ఇక్కడికి వచ్చి చాలా సార్లు అంటే ఎలా ఉన్నాయి అరేంజ్మెంట్స్, ఎలా చేస్తున్నారు ఏందని మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చుకుంటూ వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి చాలా సార్లు ఇక్కడ అన్ని అరేంజ్మెంట్స్ చూసుకున్నారు. నిన్న కూడా వచ్చారు, మన డెమో చూద్దాము ఎట్లుంటది మరి వినాయకులు వేసేటప్పుడు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రజలకు కానీ వినాయకుని వేసేటప్పుడు కూడా ఎట్లాంటి ఇబ్బంది లేకుండా చూసుకుందామని చెప్పేసి నిన్న కూడా వచ్చి ఇక్కడ అరేంజ్మెంట్స్ చూసుకున్నారు. వాళ్ళతో పాటు మేము కూడా వచ్చినాం. మీరు చూస్తున్నారు ఎంత ప్రశాంతమైన వాతావరణం ఉందో. దాంతో పాటు పోలీస్ సిబ్బంది కూడా చాలా ఇంకా ఎక్స్ట్రా వాళ్ళు కూడా ఉండి మాకు సపోర్ట్ చేస్తున్నారు. సో దాంతో పాటు మేము కూడా మా సిబ్బందిని కూడా అంతకు ముందు కంటే ఇంకా కొంచెం ఎక్కువ మందిని పెట్టేసి ఎందుకంటే వచ్చే ప్రజలకు కానీ ఈసారి అంతకు ముందు కంటే కూడా వినాయకులు ఇంకెక్కువ పెరిగినాయి కాబట్టి సో ప్రజలకు ఎట్లాంటి ఇబ్బంది లేకుండా, భక్తులకు ఎట్లాంటి ఇబ్బంది లేకుండా వాళ్ళని చూసుకోవడానికి, వాళ్ళకి అక్కడ ఎలాంటి అవసరాలు ఉన్నాయని చేయడానికి కూడా మా మున్సిపల్ సిబ్బంది అండ్ పోలీస్ స్టాఫ్ మొత్తం ఇక్కడ మా కోసం వచ్చి అన్ని వాళ్ళ సేవలు చేసుకోవడానికి ఇక్కడ రెడీగా ఉన్నారు. ఇప్పుడు 2 రోజుల పాటు నిమజ్జనాలు జరుగుతున్నాయి. అయితే ఈ రోజు ఎన్ని గణపతులు పోయే అవకాశం ఉన్నది, రేపు ఎన్ని గణపతులు వెళ్ళే అవకాశం ఉన్నది, అదేవిధంగా మీరు చిన్నపిల్లల విషయంలో కానీ ఇటు గజ ఈతగాళ్ళ విషయంలో కానీ ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? ఇప్పుడు ఈ రోజు వచ్చేసి 9th డే కంప్లీట్ అయిపోయింది. ఈ రోజు 10th డే కాబట్టి ముందు రోజు వచ్చేసి ఒక 30% వినాయకులు పోతాయి. రేపు మొత్తం పోతాయి. రేపు వచ్చేసి 70% వినాయకులు పోతాయి కాబట్టి అట్లాగే పిల్లల విషయానికి వచ్చేస్తే పిల్లల్ని ఎవరిని ఇక్కడ దాకా రానివ్వద్దు అని చెప్పేసి మేము అందరికీ చెప్పి పెట్టినాము. ఈ రోజు ఏంటంటే ఇప్పుడు ఇంకా స్టార్ట్ అవ్వలేదు కాబట్టి పిల్లలు కొంచెం ఎంజాయ్మెంట్ లో మేము కూడా వస్తామని చెప్పారు. కొంచెం మేము కూడా ఇక్కడ ఉండి చూసుకుంటున్నాం, ఎవరిని రానివ్వట్లేదు. ఎందుకంటే గతంలో కంటే ఈసారి ఇంకా వినాయకులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇంకొంచెం ఇంకెక్కువ తీసుకొని వాళ్ళని ఇక్కడ పెట్టుకోవడం జరిగింది. లైఫ్ జాకెట్స్ అంటే వీళ్ళకైతే ఎవరైతే స్విమ్ చేస్తారో వాళ్ళకి లైఫ్ జాకెట్స్ అవసరం లేదు, కానీ ఎవరైతే ఇక్కడ ఎక్కుతారో వాళ్ళ కోసం ఇక్కడ అరేంజ్ చేసి పెడుతున్నాం. భక్తుల కోసం వాటర్ సదుపాయం కానీ ఇలాంటి భోజనాలు కానీ ఇలాంటి సదుపాయాలు ఏమైనా కల్పించారా? ఎవ్రీథింగ్ మేము ఇక్కడ అరేంజ్మెంట్స్ చేస్తున్నాం. వాటర్ కానీ, ఫుడ్ కానీ, ఫెసిలిటీస్ అన్ని ఇక్కడ అరేంజ్మెంట్ చేస్తున్నాం. ఇక్కడ వీళ్ళకి కానీ, మా స్టాఫ్ కానీ, ఇంకెవరు ఇక్కడ ఎవరు ప్రజల కోసం పనిచేస్తున్న ప్రతి ఒక్కరి కోసం మేము ఫుడ్ అండ్ వాటర్ ఇక్కడ అరేంజ్మెంట్స్ చేస్తున్నాం. ఇక్కడైతే ఇటు గజ ఈతగాలను ఏర్పాటు చేశాము. అదేవిధంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు అయితే సజావుగా జరుగుతుందని చెప్పేసి గతంలో చూసుకున్నట్టయితే ఈసారి మాత్రము అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పేసి తెలియజేస్తున్నారు. కెమెరామెన్ సంతోష్తో ప్రవీణ్ కుమార్, కరీంనగర్.